గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నాను అండి. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో వెల్కమ్ టు గ్లోబల్ అటామీ తెలుగు ప్లాన్ ప్రజెంటేషన్. సో మన కంపెనీ మోటో చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వ్ ఇన్ హ్యూమిలిటీ. ఈ 4 లైన్స్ తోటి ఒక మోటోని క్రియేట్ చేసి 2009లో కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి ఇప్పటికీ కూడా అదే వాల్యూ ఇస్తూ అప్పుడు పెట్టుకున్నటువంటి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నటువంటి కారణంగా కంపెనీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత సక్సెస్ తీసుకోవడానికి కూడా కారణమైంది. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి పర్సన్ మిస్టర్ హ్యాంగిల్ పార్క్ గారు, మన కంపెనీ చైర్మన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనే చైర్మన్గా ఉన్నారు. సో ఈ మంత్ 23 ఢిల్లీలో జరిగేటువంటి 4th ఇయర్ యానివర్సరీ కూడా ఆయన గెస్ట్గా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం ఇండియాకి వస్తూ ఉన్నారు ఆయన. సో ఈ మీటింగ్ మనం అటామీ టీ మాస్టర్స్ గ్రూప్ తరఫున హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫు నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం 8 గంటలకి ప్లాన్ ప్రజెంటేషన్, ఉదయం 6 గంటలకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటా ఉన్నాం. సో ఈ ఆపర్చునిటీ మనకి గ్లోబల్ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉందండి. అది కూడా యాబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని యాబ్సల్యూట్ ప్రైస్లో మనకు అందిస్తూ ఈ ఆపర్చునిటీ మన వద్దకు రావడం జరుగుతూ ఉంది. సో ముందుగా ఇప్పటికే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మెంబర్షిప్ తీసుకొని మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి కూడా, డిస్ట్రిబ్యూటర్కి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నా. ఈరోజు మనం ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ బిజినెస్లో ఇన్కమ్ ప్లాన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా వర్క్ చేయాలి, ఈ 4 పాయింట్స్ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా కంపెనీ గురించి చూస్తే అటామీ అంటే ఏంటి అని అంటే ఆన్లైన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా వచ్చినటువంటి ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అని చెప్పేసి చెప్పొచ్చు, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్. బట్ ఓన్ ప్రొడక్ట్స్ తోటి వీళ్ళు మనకి ఈ ఆపర్చునిటీని తీసుకురావడం జరిగింది. మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎలా అయితే షాపింగ్ చేస్తున్నామో అదేవిధంగా మనం అటామీలో కూడా షాపింగ్ చేయొచ్చు. బట్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మనకి ఎటువంటి ఆదాయం వచ్చేటువంటి అవకాశం లేదండి. మేబీ మనం కొనేటువంటి ఏదన్నా వస్తువుకి కావచ్చు, ప్రోడక్ట్కి కావచ్చు, ఉంటే కొంతవరకు డిస్కౌంట్ అయితే ఉండొచ్చు, కానీ ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ఎటువంటి అవకాశం కూడా ఇవ్వటం లేదు. అదిగాక వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ను కూడా ఓన్గా తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, రీసెర్చ్ కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. బట్ అటామీ మనకి వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని మనకి డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవడానికి 24/7 సేమ్ డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవడానికి మెంబర్స్ అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వీటిని ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా మనం వ్యాపారం చేసుకోవడానికి కూడా అటామీ మనకి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. 2009లో సౌత్ కొరియాలో స్టార్ట్ అయిందండి కంపెనీ. ఇప్పటికి 15 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అలానే గ్లోబల్ ఎక్స్పెన్షన్ అనేది 2010లో యుఎస్ఏ నుంచి స్టార్ట్ చేసి 18th కంట్రీగా మన ఇండియాలో 11th నవంబర్ 2020లో ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మంత్ 11th కి 4 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా యానివర్సరీ అనేది ఈ మంత్ 23న ఢిల్లీలో భారత్ మండపంలో చాలా ప్రెస్టీజియస్గా కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంది. ఇప్పటికే సౌత్ కొరియాలో, జపాన్లో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉంది అటామీ. ఈ బిజినెస్ మనం చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకి కంపెనీనే వెబ్సైట్ అందించున్నది, అట్లనే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. సో మనకు కన్వీనియంట్ ఏది కావాలంటే దాన్ని యూస్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. సో ఈ అటామీ ఎలా ఫామ్ అయింది, అసలు దీనికి బేస్ ఫౌండేషన్ ఏంటి అని అంటే ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ బేస్ వచ్చేసి కేరీ, రైట్ సైడ్ బేస్ వచ్చేసి కోల్మార్. ఈ రెండు కంపెనీల కలయికగా సౌత్ కొరియా గవర్నమెంట్ జాయింట్ వెంచర్గా కోల్మార్ బిఎన్హెచ్ అనేటువంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసి అక్కడ ఏదైతే ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉన్నారో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం వచ్చినటువంటి ఛానలే అటామీ. సో ఈ కేరీ గురించి చూసుకుంటే సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పొచ్చండి.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా లైక్ మనకి ఇండియాలో ఇస్రో డిఆర్డిఓ ఎలా అయితే ఉన్నాయో అలానే అమెరికాలో నాసా ఎలా అయితే ఉందో సౌత్ కొరియాలో కేరీ ఉంది. ఈ కేరీ వరల్డ్ వైడ్గా చూసుకుంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అమెరికా నాసా ఫస్ట్ ప్లేస్లో ఉంది వరల్డ్ వైడ్గా. సెకండ్ ప్లేస్లో కేరీ ఉంటుంది. వీళ్ళు 65 ఇయర్స్ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 3,000 మందికి పైగా సైంటిస్టులు ఇక్కడ ఉన్నారు. 1,500 మంది పిహెచ్డి స్టూడెంట్స్ కూడా వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. 20,000కు పైగా ఫార్ములాస్ని ఇక్కడి నుంచి ఇప్పటి వరకు డెవలప్ చేస్తున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి R&D అని చెప్పేసి చెప్పొచ్చు. అలానే స్పేస్ ఫుడ్, వ్యోమగాములకి స్పేస్ ఫుడ్ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అనదర్ కంపెనీ మన బేస్ అయినటువంటి కోల్మార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది. సో దీని గురించి చూసుకుంటే 1921 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. అంటే 103 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 14 దేశాల్లో వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మెయిన్గా ఫార్మాసిటికల్స్, కాస్మెటిక్స్, హెల్త్ సప్లిమెంట్స్ని వీళ్ళు తయారు చేసి వరల్డ్ వైడ్గా 900 కంపెనీలకి అందిస్తూ ఉన్నారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ రెండు కలయికగా ఫామ్ అయినటువంటి కంపెనీనే కోల్మార్ బిఎన్హెచ్. సో అయితే కోల్మార్లో 20,000కు పైగా ప్రొడక్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. అవి 900 కంపెనీలకి వాళ్ళు సప్లై చేయటం జరుగుతూ ఉంది. అయితే వీళ్ళు కొత్తగా ఫామ్ చేసినటువంటి ఈ రెండింటి కలయికగా వచ్చినటువంటి కోల్మార్ బిఎన్హెచ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్ తయారవుతుందో దాన్ని ఎక్స్క్లూజివ్గా అటామిక్ మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మన కోసం సపరేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కొరియాలో స్టార్ట్ చేసి ప్రొడక్ట్ తయారు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు బిజినెస్ పెరుగుతున్నటువంటి కారణంగా కొన్ని కంట్రీస్లో కంపెనీ ఇన్వెస్ట్ చేసి ఈ కోల్మార్ తోటి టైఅప్ అయ్యేసి 50-50 పార్ట్నర్షిప్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా చైనాలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది. సో అలానే ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రాబోతూ ఉంది. సో ఈ కోల్మార్క్ ఉన్నటువంటి క్లయింట్స్ కనుక చూస్తే 900 మంది క్లయింట్స్ ఉన్నారు. అందులో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అయినటువంటి ఆంబే, హెర్బాలైఫ్, ఎవాన్, ఓరిఫ్లేమ్, ఫోర్ లైఫ్, ఇలా మనకి తెలియనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎన్నో కూడా వీళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటా ఉన్నారు. అలానే ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలు చూస్తే జాన్సన్, పాండ్స్, లోరియల్, యూనిలివర్, ఇలా ఇంటర్నేషనల్గా ఎన్నో కంపెనీస్కి వీళ్ళు ప్రోడక్ట్ తయారు చేసి వాళ్ళ లోగోస్ తోటి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ అంటే దాదాపు 20,000 ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర తయారవుతున్నాయంటే సో ఎంత పెద్ద కంపెనీ అనేది ఒకసారి ఆలోచించుకోండి. మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా మీ సరౌండింగ్స్లో ఎవరన్నా బిజినెస్ పర్సన్స్ ఉంటే 1 or 2 ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ 20,000 ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారంటే ఎంత పెద్ద కంపెనీ, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎటువంటి టెక్నాలజీ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. దాదాపు 100 సంవత్సరాలకు పైగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నారని అంటే సో ఎంత స్ట్రాంగ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మన అటామీ హెడ్ క్వార్టర్స్ అండి ఇది. సౌత్ కొరియాలో గోంగ్జూ అనేటువంటి సిటీలో ఉంది. దీన్ని విజిట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నేను. ఈ హెడ్ క్వార్టర్ ఆఫీస్కి మాస్టర్ పీస్ ఆర్కిటెక్చర్ అవార్డు అనేది యుఎస్ఏ నుంచి, కొరియా నుంచి రావడం జరిగింది. సో ఆ విధంగా దీన్ని 100 ఇయర్స్ ఉండే విధంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అటామిక్ గ్లోబల్ నెట్వర్క్ చూస్తే ఇప్పటికీ 27 బ్రాంచెస్ ఉన్నాయి 27 దేశాల్లో. బిజినెస్ మాత్రం అదే కాకుండా ఇంకొక 30 దేశాల్లో ప్రజెంట్ రన్ అవుతా ఉంది. అంటే యూరోప్లో ఉన్నటువంటి యూరోప్ కాంటినెంటల్లో ఉన్నటువంటి 30 కంట్రీస్లో కూడా ప్రోడక్ట్ వాడుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి జర్మనీ నుంచి వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అలా వరల్డ్ వైడ్గా 16 మిలియన్ మెంబర్స్ ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నారండి. సో ఇవే కాక ఇంకొక 62 దేశాలకు పైగా ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అంటే మనం అక్కడ ప్రొడక్ట్ లేదు కానీ టీమ్ని ఫామ్ చేసుకోవచ్చు. మన ఇండియాలో కూడా 2017 నుంచి రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. బట్ మనకు ప్రోడక్ట్ లాంచ్ అయింది వచ్చేసి 11th నవంబర్ 2020లో. అంటే ఇక్కడ ప్రోడక్ట్ లాంచ్ అవ్వడానికి 3 ఇయర్స్ ముందు నుంచే రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా దుబాయ్ లాంటి కంట్రీస్లో అటువంటి 62 దేశాల్లో ప్రజెంట్ టీమ్స్ ఫామ్ చేసుకోవడానికి కంపెనీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది
ఓపెన్ చేయటం జరిగింది. సో ఈ కంపెనీ ఫౌండర్ మన హ్యాంగిల్ పార్క్ గారి గురించి చూసుకుంటే, ఇతని గురించి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అయినటువంటి ఫార్చ్యూన్, ఫోర్బ్స్ వీటిల్లో కవర్ పేజ్లో ఇతని ఫోటో వేస్తూ చాలాసార్లు ఆర్టికల్స్ రావటం జరిగింది. సో ఈ బుక్స్ కూడా మేము కొరియాలో మన హెడ్ ఆఫీస్లో డిస్ప్లే పెట్టున్నారు, అక్కడ చూడటం జరిగింది. సో ఇతను కూడా 1992లో ఒక మెంబర్గా ఒక ఎంఎల్ఎం కంపెనీలో ఆస్ట్రేలియాలో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆయనకున్నటువంటి డ్రీమ్స్కి జస్ట్ ఒక 3 ఇయర్స్లోనే ఆ కంపెనీలో హైయెస్ట్ ర్యాంక్ అచీవ్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి 4 ఇయర్స్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ అవార్డ్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్గా నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్కి ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2000లో ఒక బిజినెస్ని ఆయన స్టార్ట్ చేశారు, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. కొరియా వరకు IamKorea.com అని ఒక ఈ కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈయనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అప్రాక్సిమేట్లీ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత ఈ కామర్స్ ఆ కంపెనీని కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ వరకు రన్ చేయడం జరిగింది. సో ఈ రెండిటి ఎక్స్పీరియన్స్ ఆ కలయికతోటే అటామిక్ కంపెనీని 2009లో స్టార్ట్ చేసి సౌత్ కొరియా గవర్నమెంట్ సపోర్ట్ తోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనే చైర్మన్గా ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్న కంపెనీ ఇంత తక్కువ టైంలో అంత డెవలప్ అయినా కానీ మనల్ని ప్రతి క్షణం కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా ఆయనకు సంబంధించినటువంటి వీడియోస్ ఏదో ఒకటి రికార్డ్ చేసి బ్రాడ్కాస్ట్ ద్వారా వరల్డ్ వైడ్గా వాటిని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. 2013లో వైస్ చైర్మన్గా జర్నల్ ఆఫ్ ద కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి ఆయన వర్క్ చేస్తున్నారు. 15 నుంచి 18 వరకు కూడా కొరియా డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 19లో ఆయనే ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారండి 19 నుంచి ఇప్పటి వరకు. కేడిఎస్ఏ అంటే ఆ, కొరియా డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్. మనకి ఇండియాలో ఐడిఎస్ఏ ఎలా అయితే ఉందో, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, అదేవిధంగా కొరియాలో కేడిఎస్ఏ. కొరియాలో అటామీని నెంబర్ 1 కంపెనీ కాబట్టి ఆటోమేటిక్గా ఆయన్ని ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకోవటం జరుగుతూ ఉంది. అటామిక్ కంపెనీని గ్లోబల్ కంపెనీగా, అలానే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని సిఇఓ కౌన్సిల్ మెంబర్గా డబ్ల్యూఎఫ్డిఎస్ఏ 2019లో రికగ్నైజ్ చేసి సర్టిఫై చేయడం జరిగింది. అటామీని ఒక లీడింగ్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. అంటే 2009లో స్టార్ట్ చేస్తే 2019కి ఒక 10 ఇయర్స్కి కంపెనీ గ్లోబల్ కంపెనీ అని చెప్పేసి అన్ని రకాలుగా వాళ్ళు అప్రూవ్ చేసి మన చైర్మన్ గారికి వాళ్ళ క్లబ్లో సిఇఓ కౌన్సిల్ మెంబర్గా కూడా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకు అటామీ, చాలా కంపెనీలు ఉన్నాయి కదా అని చూస్తే దాదాపు వరల్డ్ వైడ్గా చూసుకుంటే 15,000 కంపెనీలు ఉన్నాయి. మన ఇండియాలో మీరు చూసినా కానీ 450కి పైగా కంపెనీస్ ఉన్నాయి. ఇటువంటివి డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్పుకునేటువంటి కంపెనీలు 450కి పైగా ఉన్నాయి. బట్ ఐడిఎస్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీసు, వాళ్ళ రూల్స్ అండ్ ఫాలో అవుతున్నటువంటి కంపెనీసు, అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలన్నిటితో కూడా కంపేర్ చేయగలిగితే వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అందుకే ఇంత షార్ట్ పీరియడ్లో ప్రపంచంలోనే టాప్ 12th ర్యాంక్లోకి కంపెనీ రావటం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ వైడ్గా ఎన్ని దేశాల్లో బిజినెస్ రన్ అవుతున్నా కానీ అన్ని కంట్రీస్కి కలిపి ఒకటే ప్లాన్. కరెన్సీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి, ప్లాన్ మాత్రం సేమ్. ఇక్కడైనా అమెరికాలో అయినా కొరియాలో అయినా సేమ్ ప్లాన్. ఇక్కడైనా 3 lakhs పీవీ మ్యాచ్ అవ్వాలి, అక్కడైనా 3 lakhs పీవీ మ్యాచ్ అవ్వాలి. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని బట్టి, కరెన్సీ వాల్యూని బట్టి ఆ పీవీ వాల్యూ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్లాన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇక్కడ ఒక కపుల్కి ఒక ఐడి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉందండి. దయచేసి ఎవరు కూడా వైఫ్ది ఒక ఐడి, హస్బెండ్ది ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేయొద్దు. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కలిపి కూడా ఒకటే ఐడి. మీరు స్పౌస్గా కింద సెకండ్ పర్సన్ని యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే. సో ఇద్దరికి కూడా ఒకే ఐడి అనేది ఉంటుంది. ఓ రికగ్నైజేషన్ కూడా కంబైన్డ్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే వరల్డ్ వైడ్గా ఒకటే కట్ ఆఫ్ ఉంటుందండి. ప్రతిరోజు మన ఇండియాలో చూసుకుంటే సాయంత్రం 8:30కి ఈరోజు జరిగినటువంటి పీవీలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించినటువంటి కమిషన్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు 8:30కి అని అంటే, ఆ టైంలో కొరియాలో టైం చూస్తే
మిడ్ నైట్ 12 o'clock అవుతుంది. కొరియాలో డేట్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే మనకి 8:30 తర్వాత మీరు ఆర్డర్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రేపటి డేట్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అంటే మన సిస్టంలో 8:30కి డేట్ మారిపోతుంది. మన బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 8:30 PM నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 8:30 వరకు. ఇది ఒక రోజు ఇక్కడ క్యాలిక్యులేషన్ అన్నమాట. సో అలానే పే అవుట్ కూడా సేమ్ ఉంటుందండి. అన్ని కంట్రీస్లో కూడా ఎవ్రీ ట్యూస్డే పే అవుట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం ఇక్కడ నెలకి 6 నుంచి 8 సార్లు పే అవుట్ తీసుకోవడానికి కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పటికే 600కు పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన ఇండియాలో ప్రజెంట్ 80కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. యాక్చువల్గా 2020 నవంబర్లో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 39 ప్రొడక్ట్స్ తోటి ఇక్కడ బిజినెస్ని లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇవాళ చూస్తే 80కి పైగా ఉన్నాయి. రేపు 23వ తారీఖు 4th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్లో కూడా ఇంకొక 2 ప్రొడక్ట్స్ని వీళ్ళు లాంచ్ చేయబోతా ఉన్నారు. సో అలా కొంచెం కొంచెంగా పెరుగుతూ అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్లో అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ ఏంటి అని అంటే ఓన్లీ 2 లైన్స్ ప్లాను. దీన్ని హెల్పింగ్ ప్లాన్ అని కూడా ఇక్కడ చెప్పొచ్చు అండి. సో అన్ని రకాలుగా టీం నుంచి సపోర్ట్ రావటం జరుగుతూ ఉంది. ప్రతి నెల మీరు ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలని కానీ అమ్మాలని కానీ ఇంత టార్గెట్ చేయాలని కానీ ఎటువంటి కండిషన్ కూడా ఇక్కడ లేదండి. సో కంప్లీట్గా మీరు మీ కావాల్సినటువంటి టార్గెట్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటి అని అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఐడి మీద సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్. దానికి ఒక పీవీ వచ్చినా మీ ఐడి అనేది మళ్ళీ 1 year వరకు యాక్టివ్గానే ఉంటుంది. సో దీని ద్వారా 3 తరాలకి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీరు ఏదైనా చేయండి, మీరు జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, నెక్స్ట్ మీ తరాలు కష్టపడితేనే వాళ్ళకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంది. బట్ అటామీలో 3 generations మనకి, మన తర్వాత మన పిల్లలకి, తర్వాత వాళ్ళ పిల్లలకి, లేదా మనం బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 100 years వరకు కూడా ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉందండి ప్రతి ప్రోడక్ట్కి కూడా. ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత అప్ టు 30% వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకుంటేనే కదా మనకి ఆ ప్రోడక్ట్ ఎలా ఉందని తెలిసేది. సో మనం సాటిస్ఫై అవ్వకపోతే 30 days లోపు దాన్ని రిటర్న్ చేయొచ్చు. మన అమౌంట్ మనకి రిటర్న్ రావటం జరుగుతూ ఉంది. సో అటువంటి గ్యారంటీ ఇస్తున్నారంటే అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అలానే ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. దాన్నే మనం ఇక్కడ పీవీ అంటున్నాం, పాయింట్ వాల్యూ. సో ఇది మన ఐడి మీద లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఈ మంత్ నేను 10,000 పీవీ చేశాను, నెక్స్ట్ మంత్ 1 lakh పీవీ చేశాను. అది ఇది రెండు కలిపి టోటల్ పీవీ అని చూపించడం జరుగుతూ ఉంది. ఇది లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఫ్లెష్ అవుట్ అనేది కాదు. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఓన్లీ 18 years అండ్ అబోవ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. పాన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అలానే ఒక ఐడి ప్రూఫ్ను కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి, యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ అండ్ ఐడిఎస్ఏ రూల్స్. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా చూస్తే 600కు పైగా ఉన్నాయి, మనకి 80కి పైగా ఉన్నాయి. సో ఇక్కడ హెల్త్ కేటగిరీ, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ కేటగిరీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్కి సంబంధించి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొడక్ట్స్ అనేది అటామీలో అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఓన్లీ 2 lines ప్లాన్ అండి. అది కాకుండా గ్లోబల్గా బిజినెస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు ఇండియాలో ఉంటూ ఇక్కడ మీరు ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకున్న మీకు తెలిసిన వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నారు అని అంటే వాళ్ళకి మీరు మీ ఐడి స్పాన్సర్షిప్ ఐడి తోటి అక్కడ వాళ్ళని టీమ్గా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ వరకు అన్ని కంట్రీస్లో కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ బయట మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్ చూస్తే ఒక లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది, ఒక్కొక్క కంట్రీకి రూల్స్ కూడా అక్కడ సపరేట్గా ఉంటాయి. అటామీ అనేది గ్లోబల్గా అందరి మెంబర్స్కి కూడా సేమ్ ఎథిక్స్ ఫాలో అవుతూ కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. సో అన్లిమిటెడ్ డెప్త్ మీకు, మీరు ఎప్పుడు జాయిన్ అయినా మీ టీంలో ఈ రోజు జాయిన్ అయినటువంటి పర్సన్ ఆర్డర్ పెట్టినా కానీ ఆ పీవీలు అనేది మీకు యాడ్ అవుతూనే ఉంటాయి. అలా 2 lines మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా టీమ్స్ని ఫామ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీకు ఆ నెట్వర్క్ ఉంటే.
సో ఎందుకు ఈ బిజినెస్ మనకి నాకు మంచి జాబ్ ఉంది, లేకపోతే నాకు మంచి బిజినెస్ ఉంది, దాని ద్వారా నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో చాలా మంది లైక్ మనం కోవిడ్ టైంలో చూస్తే ఎంతో మంది జాబ్స్ కోల్పోయి ఉన్నారు. అలానే ఎన్నో బిజినెస్లు క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. చాలా మంది ఇప్పటికీ కూడా వాటి నుంచి కోలుకోలేదు. బట్ అటువంటి వాటన్నిటి నుంచి మనం తప్పించుకొని హ్యాపీగా మనం ఉండాలి, మన ఫ్యామిలీ ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా సెక్యూర్డ్గా ఉండాలి అని అంటే మనకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. అయితే అటామీలో మనకున్నటువంటి అటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఏ ప్రాబ్లం రాకుండా మనం అచీవ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక సొంత ఇల్లు ఉండాలి, మంచి ఇల్లు, ₹1,00,00,000 విలువ చేసేటువంటి ఇల్లు కావాలనుకున్నా, లేదా ఒక లగ్జరీ కారు నాకు కావాలనుకున్నా, ప్రతి సంవత్సరం కూడా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి కలిసి ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా, అట్లనే నెలకి 5 లక్షలు ఇన్కమ్ తగ్గకుండా అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవాలనేటువంటి ఆశ మీకున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు కోట్లు మెయింటైన్ చేయాలనేటువంటి ఆశ ఉన్నా, మీ టైం మీ చేతిలో ఉండి మీకు కావాల్సిన వాళ్ళతోటి మీకు నచ్చిన విధంగా టైంని స్పెండ్ చేయాలనుకున్నా, అంటే టైం ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఇంకా మీ డ్రీమ్స్ ఏవైనా కావచ్చు, వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒకసారి మీ అంతటా మీరుగా కూడా చెక్ చేసుకోండి. ప్రజెంట్ మీకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఇటువంటి డ్రీమ్స్ కనుక మీకుంటే వాటిని నెరవేరుస్తుందా? అది జాబ్ కావచ్చు, లేదా మీకున్నటువంటి ఇంకేదన్నా బిజినెస్ కావచ్చు, ట్రెడిషనల్ బిజినెస్. సో అది మీకు నో అనేటువంటి సమాధానం కనుక వచ్చింది అని అంటే డెఫినెట్గా మీరు అటామీ బిజినెస్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విధంగా మనకున్నటువంటి పెద్ద పెద్ద కళలన్నింటినీ కూడా మనం గోల్స్గా మార్చుకొని అచీవ్ చేయడానికి అటామీ ఆపర్చునిటీ మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే కామన్గా మనం మన సరౌండింగ్స్లో ఎవరిని చూసినా జాబ్ చేస్తారు, లేకపోతే బిజినెస్ చేస్తారు. మనం కొత్తగా వెళ్ళి ఇటువంటి బిజినెస్ గురించి చెప్పినప్పుడు మనల్ని కూడా వాళ్ళు అపోజ్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఎగతాళి, హేళన ఇవన్నీ కూడా ఉంటాయి. సో జాబ్ చేస్తే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ కావచ్చు, లేదా మీకు వచ్చేటువంటి రివార్డ్స్ కావచ్చు, మీ చేతిలో ఉంటాయా, మీ బాస్ చేతిలో ఉంటాయా? మనం డిసైడ్, నాకు ఇంత శాలరీ కావాలని మనం ఏమన్నా డిసైడ్ చేసుకుంటామా, లేకపోతే మన పైన ఉన్నటువంటి బాస్ డిసైడ్ చేస్తాడా? సో ఖచ్చితంగా బాస్ చేతిలోనే ఉంటుంది. అట్లనే మనం మన టైమింగ్స్ ప్రకారం నేను వర్క్ చేస్తానంటే వర్కౌట్ కాదు. సో ఎగ్జాంపుల్కి ఈ జూమ్ మీటింగ్ నేను ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు పెడుతున్నా, ఉదయం 6 గంటలకు పెడుతున్నా. ప్రీవియస్గా ఒక 3 మంత్స్ నేను ఈ జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయలేదు. ఎందుకనంటే నాకు ఒక పాప పుట్టింది, ఫ్యామిలీ పరంగా నా సపోర్ట్ అవసరం ఉంది. నేను ఆ టైంని మేనేజ్ చేయలేకపోయాను, జూమ్ మీటింగ్ నేను కండక్ట్ చేయలేదు. బట్ నా బిజినెస్ సాగిపోయిందంటే జరుగుతూనే ఉంది. సో అట్లా నాకు ఎప్పుడు హాలిడే కావాలన్నా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా టైంని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో జాబ్లో అటువంటి అవకాశం ఉండదు. అట్లనే మన గ్రోత్ కానీ, సో మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి ఇవన్నీ కూడా ఆ కంపెనీ ఫౌండర్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే అల్టిమేట్గా బాస్ చేతిలోనే ఉంటుంది. నాకు ఇప్పుడు ఇంక్రిమెంట్ కావాలి, నాకు ఇప్పుడు ప్రమోషన్ కావాలి అంటే అక్కడ రాదు. సో అట్లనే మనం ఆఫీస్ని మనం కంట్రోల్ చేయలేం. మీ ఆఫీస్ వర్క్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ని వాళ్ళు చెప్పిన టైంలో మనం కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ చేయాల్సిన వరకు నేను రేపు చేస్తాను, లేకపోతే రేపు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది ఎల్లుండి చేస్తానంటే వర్కౌట్ కాదు. ఎప్పుడు పని అప్పుడు వాళ్ళు చెప్పింది మనం చేయగలిగితేనే వాళ్ళని మనం జాబ్లో ఉంచుకుంటారు, శాలరీ ఇస్తారు. లేదంటే మీ పని నాకు మీతోటి నాకు అవసరం లేదయ్యా అని చెప్పేసి పంపించేస్తారు. సో అట్లా రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉంటాయి. మనం జాబ్లో కొత్తగా ఏదన్నా నేర్చుకోవటానికి, ఇంప్రూవ్ అవటానికి ఛాన్సెస్ చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. అదే బిజినెస్ చేస్తే మనం ఎంత కావాలన్నా సంపాదించుకోవచ్చు, మన చేతిలోనే ఉంటుంది. మన టైము, మనకి ఎప్పుడు హాలిడే కావాలి, ఇవన్నీ కూడా మనమే డెసిషన్ తీసుకోవచ్చు. మనం ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా కూడా మనం డెవలప్ అవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అట్లనే
మన వర్క్ ఏంటి, ఎప్పుడు చేయాలి అనేది కూడా మనము చూస్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇక్కడ నేర్చుకోవటానికి ఇంకా ఇంకా డెవలప్ అవ్వడానికి కూడా బిజినెస్లో అవకాశం ఉంటుంది. అయితే బయట ట్రెడిషనల్గా ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మెయిన్ థింగ్. ఆ కారణంగానే చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక జాబ్ని చూస్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు. బిజినెస్లు చేసే వాళ్ళ సంఖ్య చూస్తే 2 to 10% మాత్రమే ఉంటుంది. సో అట్లా ప్రతి నెల 1వ తారీఖు లేదా ఎవ్రీ మంత్ శాలరీ మనకి ఇస్తున్నారంటే దానికి మనం అలవాటు పడిపోయి దాని ద్వారా ఈఎంఐలు పెట్టుకొని వాటిని కట్టుకోవడం కోసం జాబ్ ఉంది కదా అని ఈఎంఐ పెట్టుకోవటం. సో ఇట్లా ఒక రొటీన్ లైఫ్ అనేది అయిపోతా ఉంది. సో ఒక డ్రగ్ లాగా మనకు ఆ శాలరీని అలవాటు చేసేసి మనకున్నటువంటి డ్రీమ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు చంపేయటం జరుగుతూ ఉంది. సో మనలాంటి కొన్ని వందల మందిని, వేల మందిని ఎంప్లాయీస్గా పెట్టుకొని వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు. మనం మాత్రం ఎప్పటికీ కూడా ఒక ఎంప్లాయీ లాగానే అక్కడ మిగిలిపోవటం జరుగుతూ ఉంది. సో ఇదంతా ఆలోచిస్తే మీకు జాబ్ మంచిదా, బిజినెస్ మంచిదా అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు బిజినెస్సే మంచిది అని. బట్ చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్. అయితే అటామీ బిజినెస్ చేయాలి అని కనుక మీరు డెసిషన్ తీసుకుంటే ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు ఇదే విధంగా ఒక ట్రెడిషనల్ బిజినెస్లో ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ అయితే మీకుందో అంతకు మించి మీరు ఇక్కడ పొందటానికి అవకాశం ఉంది. సో అటామీ బిజినెస్ని మనం చూస్ చేసుకుంటే 5 రకాల ఇన్కమ్స్ మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చండి. దాదాపుగా గ్లోబల్లో జరిగేటువంటి సేల్స్ ఏదైతే ఉందో అందులో నుంచి 35% అమౌంట్ని ఈ 5 రకాల ఇన్కమ్స్గా ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఫస్ట్ది రిటైల్ ప్రాఫిట్ ఆర్ డిస్కౌంట్. మనం ఏ ప్రోడక్ట్ కొన్నా గ్యారంటీగా డిస్కౌంట్ వస్తుంది అప్ టు 25%. వీటిని కావాలనుకుంటే మనం అమ్ముకోవచ్చు. అలానే జనరల్ కమిషన్, మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మనం ఒక టీంని డెవలప్ చేసుకుంటాం 2 లైన్స్లో. ఆ 2 లైన్స్లో జరిగేటువంటి బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని జనరల్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలానే మాస్టర్షిప్ బోనస్, ప్యాసివ్ ఇన్కమ్. కొంతకాలం పనిచేసి ఆపేసినా కానీ మనకి అక్కడి నుంచి కంటిన్యూగా 3 తరాలకి ఇన్కమ్ తీసుకోవడానికి లేదా 100 years వరకు ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ మాస్టర్షిప్ బోనస్ అనేది ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ ఇది కంపెనీ టర్న్ ఓవర్లో 20%లో మనం షేర్ తీసుకోవచ్చు. దాదాపు 15,000 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ఫోర్త్ వన్ మాస్టర్షిప్ ప్రమోషన్స్ అండ్ ఇంటెన్సివ్స్. 1 టైం మాత్రమే ఉంటాయండి. 7 లెవెల్స్కి 7 టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇందులో 8 కోట్లకు పైగా క్యాష్ మనం తీసుకోవచ్చు. 40 లక్షల కారు ఒకటి, 50 లక్షల కారు ఒకటి గిఫ్ట్గా తీసుకోవచ్చు. 5 ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నో మనకి ఇక్కడ రివార్డ్స్ రూపంలో రావటం జరుగుతూ ఉంది. ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. ఎవరైతే లీడర్గా ఎదగాలనుకుంటున్నారో ఫాస్ట్గా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే పీవీ చేసుకుంటున్నారో అందులో నుంచి 6% పీవీ అనేది ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం రావటం జరుగుతూ ఉంది. సో ఇలా ఒక ఆపర్చునిటీ తోటి 5 రకాల ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు అండి. అదే జాబ్ చేస్తే మనకి ఒకసారి శాలరీ వస్తుంది. పొరపాటున మనకి ఏదన్నా జరిగినా లేదా మనం వర్క్ చేసేటువంటి కంపెనీకి ఏదన్నా జరిగినా అనుకోకుండా కోవిడ్ లాంటి ఏదన్నా వచ్చినా ఆ శాలరీ అనేది ఆగిపోతుంది, ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. బట్ అటామీలో మీకు 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఎవరైతే ఫుల్ టైం చేసుకుంటున్నారో కెరీర్గా దీన్ని బిల్డ్ చేసుకుంటున్నారో మీరు రిటైల్ చేసుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అదే ఎవరైతే నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నేను ఒక 5 years లేదా ఒక 10 years పని చేస్తాను, తర్వాత నేను రిలాక్స్ అవుతాను, త్వరగా రిటైర్మెంట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ జనరల్ కమిషన్ ఉంది, మాస్టర్షిప్ బోనస్ ఉంది. సో ఇట్లా అలానే లీడర్గా ఎదగాలనుకుంటే ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టుకొని అన్లిమిటెడ్ ఇన్కమ్ అక్కడి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఎంత కావాలన్నా సంపాదించుకోవడానికి
అటామీ ఈ 5 రకాలుగా ఇన్కమ్స్ అనేది ఇస్తుందండి. వీటిలో మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలాగా అని అంటే, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో ఈ మీటింగ్కి, లేదా ఈ వీడియో మీతో ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళ రిఫరల్ ఏడిఎన్ నెంబర్ తోటి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 5 రకాలుగా ఇక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందండి. సో మీకు జనరల్ కమిషన్ మాత్రమే కావాలి అనుకుంటే సేల్స్ రిప్రజెంటేటివ్ ఏజెంట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు జనరల్ కమిషన్తో పాటు మాస్టర్షిప్ బోనస్ కూడా కావాలి అనుకుంటే స్పెషల్ ఏజెంట్, డీలర్, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో వన్ టైం పర్చేజ్, ఒక్కసారి పర్చేజ్ చేసి కూడా సంవత్సరం వరకు ఆగకుండా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి సంవత్సరం వరకు మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతూనే ఉంటుంది. సో అలా సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే 10,000 పీవీ, ఏజెంట్ అంటే 3 ల్యాక్స్ పీవీ, స్పెషల్ ఏజెంట్ అంటే 7 ల్యాక్స్, డీలర్ అంటే 15 ల్యాక్స్, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే 24 ల్యాక్స్. సో ఆ పీవీలు చేసుకుంటూ ఆ కేటగిరీస్ నుంచి మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ మ్యాక్సిమం పే అవుట్ పర్ డే తీసుకోవచ్చు. రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. అంటే నెలకి 34,000 నుంచి 20 లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు. సో సండే రోజు మ్యాచింగ్ ఉండదండి, అందుకని 26 డేస్కే మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. సో డీటెయిల్డ్గా ఈ 5 ఇన్కమ్స్ గురించి చూస్తే ఫస్ట్ది రిటైల్ ప్రాఫిట్. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ ప్రొడక్ట్స్ని అమ్ముకొని 25% వరకు కూడా రిటైల్ ప్రాఫిట్ తీసుకోవడానికి కంపెనీ అవకాశం ఇస్తూ ఉంది. అట్లనే ఆ డిపికి ఎంఆర్పికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, సో అదే ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్రాఫిట్. సో ఇలా మనం అన్లిమిటెడ్గా ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు అండి. ప్రతి ప్రోడక్ట్ కూడా మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మనం వాడుకుంటే మనకి డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ ఎవరికన్నా రిటైల్ చేస్తే రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంతమందికైనా వాటిని ఎంఆర్పి రేటుకి రిటైల్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు ఎంత కావాలంటే అంత రిటైల్ ప్రాఫిట్ ద్వారా ఇన్స్టెంట్గా మనీ సంపాదించుకోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు అటామీలో తొందరగా డబ్బులు రావు అని. మీకు ఎంత కావాలంటే అంత ఎమ్మటే మీరు ప్రోడక్ట్ అమ్ముకొని ఆన్ ది స్పాట్ రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. సో అట్లనే జనరల్ కమిషన్. సో ఈ జనరల్ కమిషన్ అనేది ప్రతిరోజు కూడా మ్యాచింగ్ ఉంటుందండి. సో వీక్లీ పే అవుట్ ఉంటుంది. రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. ఇది 10,000 పీవీ కనుక మనం కంప్లీట్ చేసుకుని ఉంటే, 10,000 పీవీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2,000కి లేదా 2,500కి ప్రొడక్ట్స్ కొనుక్కున్న 10,000 పీవీ అనేది అయిపోతుంది. బేస్డ్ ఆన్ ప్రొడక్ట్, ఏదైతే ప్రొడక్ట్ మనం కొంటున్నామో దానికి ఒక పీవీ అనేది ఫిక్స్ చేసి ఇచ్చింది కంపెనీ. సో వాటిని బేస్ చేసుకొని మనం ఒక 10,000 పీవీ కనుక కంప్లీట్ చేయగలిగితే జనరల్ కమిషన్ తీసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంది. సో అయితే ఈ జనరల్ కమిషన్ రావాలి అని అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా మనకి టీం ఉండాలి. లెఫ్ట్ గ్రూప్ నుంచి 3 ల్యాక్స్ పీవీ, రైట్ గ్రూప్ నుంచి 3 ల్యాక్స్ పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, మనం 10,000 పీవీ చేసుంటే 1,321 రూపాయలు వస్తుంది. అదే 3 లక్షల పీవీ చేసుంటే 3,964 రూపాయలు వస్తూ ఉంది. సో మన పర్సనల్ పీవీని బేస్ చేసుకొని ఈ రెండు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత 7 లక్షల పీవీ కనుక చేసుంటే మీరు రోజుకి 3,964 రూపాయలు తీసుకోవచ్చు. లేదా 7 లక్షలు మ్యాచ్ అయితే 7,929 రూపాయలు కూడా తీసుకోవచ్చు. సో అట్లా 15 లక్షల పీవీ చేసుంటే అప్ టు 15,857 రూపాయల వరకు తీసుకోవచ్చు. 24 లక్షల పీవీ కనుక చేసుంటే అప్ టు 23,786 రూపాయల వరకు తీసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు పర్సనల్గా అడిషనల్గా పీవీ చేయాల్సినటువంటి అవసరం లేదండి. బట్ మీ ఐడిని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం మాత్రం కేవలం సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకున్నా మీకు మీ గ్రూప్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచింగ్ అనేది ఇక్కడ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. అప్ టు 79,287 రూపీస్ వరకు కూడా పర్ డే తీసుకోవచ్చు. సో మీరు డే 1 24 ల్యాక్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచే 3,964 రూపీస్ జనరల్ కమిషన్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా
ప్రతిరోజు మండే టు సాటర్డే మ్యాచింగ్ అనేది ఉంటుంది. సో అది 3 lakhs పీవీ అయ్యే వరకు కూడా అక్యుములేట్ అవుతుందండి. సో 3 lakhs పీవీ అయింది సాయంత్రం 8:30 లోపు అని అంటే మీకు కమిషన్ రిలీజ్ అవుతుంది. సో అట్లా మండే టు సాటర్డే సో మనం తీసుకోవచ్చు. సండే రోజు మ్యాచింగ్ ఉండదు. బట్ ఈ పే అవుట్ అనేది మనకి ట్యూస్డే రోజు రావడం జరుగుతూ ఉంది ప్రతి మంగళవారం. సో అందుకని క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉంటాయంటే బుధవారం నుంచి మంగళవారం వరకు ఉన్న 7 డేస్లో సండే మ్యాచింగ్ లేదు కాబట్టి 6 టైమ్స్లో ఎన్నిసార్లు అయితే మ్యాచింగ్ అయిందో ఆ ఇన్కమ్ని అక్కడి నుంచి వారం తర్వాత అంటే ఆ తర్వాత మంగళవారం రోజు మన అకౌంట్కి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా లీగల్గా 2% టీడీఎస్ కట్ చేసుకోండి. సో అలా నెలకి 20 లక్షలకు పైగా ఈ జనరల్ కమిషన్ తీసుకోవచ్చు అండి. దీనికోసం మనకేమి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మనమేమి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైనా సరే తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ మాస్టర్షిప్ బోనస్లు అండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి సెమీ సేల్స్ మాస్టర్. సో మనకి ఇది 15 రోజులకు ఒకసారి క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ బోనస్ రావాలంటే పర్సనల్ పీవీ 7 lakhs ఉండాలి. సో మీరు డే 1 కూడా 7 lakhs పీవీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఒక టీం ఉంది. మన పర్సనల్ పీవీ 7 lakhs అయిపోయింది. ఆ టీంలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 15 లక్షల పీవీ 15 లక్షల పీవీ 15 రోజులలో మనం చేయగలుగుతున్నాము అని అంటే 12,500 రూపాయలు మనకు బోనస్ వస్తుంది. సో అలా నెలకి 2 సార్లు సంవత్సరానికి 24 సార్లు ఈ బోనస్ తీసుకోవచ్చు అండి. సో అట్లా ప్లస్ ఆ ఇన్కమ్ ఆ పీవీకి జనరల్ కమిషన్ కూడా వస్తూ ఉంది. అంటే 15 లక్షలు అంటే 3 లక్షల పీవీ 5 సార్లు మ్యాచ్ అవుతుంది 15 రోజులలో. ఆ విధంగా సంవత్సరంలో 10 సార్లు మనం మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 2 సార్లు సెమీ సేల్స్ బోనస్ తీసుకోవచ్చు. అట్లా నెలకి 64,640 రూపాయలు తీసుకోవచ్చు. అంటే రోజుకి 2,000కు పైగా సంపాదించుకోవడానికి ఈ ఆపర్చునిటీ మనకి ఉపయోగపడుతూ ఉంది. ఇది యాక్చువల్గా బిగినింగ్లో లేదండి. మేము స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఆఫ్టర్ కోవిడ్ బిజినెస్లు అన్నీ కూడా డల్ అయిపోయాయి అని చెప్పేసి ఆ టైంలో కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయని ఆ వచ్చేటువంటి ప్రాఫిట్స్ తోటి ఈ ఆఫర్ని ప్రమోషనల్గా ఇవ్వడం జరిగింది కొంతకాలం టెంపరీగా. సో ఇది 2025 జనవరిలో మీరు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 12 టైమ్స్ కనుక సెమీ సేల్స్ మాస్టర్ అయ్యారు అని అంటే ఆ తర్వాత మీకు ఇంకా సెమీ సేల్స్ మాస్టర్ బోనస్ అనేది రాదు. మీరు సేల్స్ మాస్టర్ అయితే సేల్స్ మాస్టర్ వస్తుంది. డైమండ్ మాస్టర్ అయితే డైమండ్ మాస్టర్ వస్తుంది. ఒకవేళ మీరు సెమీ సేల్స్ అయినా కానీ 12 టైమ్స్ తర్వాత ఇంకా మీకు ఆ బోనస్ రాదు. ఒకవేళ మీరు 2025లో 6 టైమ్సే అయి ఉంటే 2026లో ఇంకొక 6 టైమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ప్రజెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది రీసెంట్గానే కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో మాస్టర్షిప్ బోనస్. సో ఇందులో ప్రీవియస్గా అంటే యాక్చువల్గా మన ప్లాన్లో ఈ 7 ర్యాంక్స్ కూడా ఉన్నాయి. సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, శరణ్ రోజ్ మాస్టర్, స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. సో 20% ఆఫ్ పీవీని ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతూ ఉంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరికి నేర్పించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళతోటి సేమ్ మనం డూప్లికేట్ చేయాలి. సో ఈ మాస్టర్షిప్ బోనస్ అనేది 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒకసారి, 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఒకసారి. సో అట్లా నెలకి 2 సార్లు, సంవత్సరానికి 24 సార్లు వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. క్వాలిఫై అయితే మనం ఆ బోనస్ తీసుకోవచ్చు. సో ఇందులో సేల్స్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 7 lakhs కంప్లీట్ చేసుకుని ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ మనకి బోనస్ రావటం జరుగుతూ ఉంది. ప్లస్ దీనికి మళ్ళీ జనరల్ కమిషన్ 25 lakhs ఆల్మోస్ట్ 8 టైమ్స్ 3 lakhs మ్యాచ్ అవుతుంది. అదొక 32,000. సో ఇలా 15 రోజులలోనే 62,000 తీసుకోవచ్చు. అదే సెమీ సేల్స్ మాస్టర్ అయితే నెలకు 64,000 తీసుకోవచ్చు. సేల్స్ మాస్టర్ అయితే 15 రోజులలోనే ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే రోజుకి యావరేజ్గా 4,000కు పైగా ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. సో అట్లా సంవత్సరానికి 24 సార్లు కూడా మనం బోనస్ తీసుకోవచ్చు. ఒక నెలకి 1,50,000 వరకు కూడా సేల్స్ మాస్టర్ ఇన్కమ్ ఉంటుందండి. 2 సార్లు కూడా సేల్స్ మాస్టర్ అయితే అంటే సంవత్సరానికి దాదాపు
15 నుంచి 20 లక్షల వరకు మనం సంపాదించుకోవచ్చు. అలానే డైమండ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 15 లక్షలు కంప్లీట్ చేసుకొని డీలర్గా ఉండాలి. మనం ఏ విధంగా అయితే సేల్స్ మాస్టర్ అయి ఉన్నామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని, రైట్ సైడ్ గ్రూప్ నుంచి ఇద్దరిని సేల్స్ మాస్టర్స్గా డెవలప్ చేయగలిగితే 50,000 నుంచి 60,000 రూపాయల బోనస్ వస్తుంది. సో ఈ బోనస్ అనేది నాట్ ఫిక్స్డ్ అండి. కంపెనీ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో ఆ 15 రోజులలో ఏదైతే మీరు ఈ టార్గెట్ పెట్టుకొని అచీవ్ అవుతున్నారో ఆ 15 రోజులలో కంపెనీ ఏదైతే టర్నోవర్ చేయగలుగుతా ఉందో ఆ టర్నోవర్లో ఇక్కడ సేల్స్ మాస్టర్ అయితే 10%, డైమండ్ మాస్టర్ అయితే 5%, చరణ్ రోజ్ మాస్టర్ అయితే 2%, ఇట్లాగా దాన్ని అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో అలానే శరణ్ రోజ్ మాస్టర్ కావాలనుకుంటే 24 ల్యాక్స్ పీవీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని డైమండ్ మాస్టర్స్గా, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని డైమండ్ మాస్టర్స్గా మినిమం మనం 15 డేస్లో కనుక డెవలప్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆ 15 డేస్కి వచ్చేటువంటి బోనస్ ఎంత అంటే 1,50,000. ఇలా స్టార్ మాస్టర్ అయితే 3,50,000 పైన తీసుకోవచ్చు. రాయల్ మాస్టర్ అయితే 10 లక్షల పైగా తీసుకోవచ్చు. క్రౌన్ మాస్టర్ అయితే 20 లక్షల పైగా తీసుకోవచ్చు. ఇంపీరియల్ మాస్టర్ అయితే 40 లక్షలకు పైగా 15 రోజులలో బోనస్ తీసుకోవచ్చు. సో అలా సంవత్సరానికి 24 సార్లు బోనస్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ కంపెనీ గ్లోబల్ టర్నోవర్లో నెలకి 2 సార్లు ఇక్కడ మనకి వాటా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అటువంటి కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే ఓన్లీ అటామీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ ఆపర్చునిటీ కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. చెయ్యాలి అనేటువంటి పట్టుదల, డిసిప్లిన్ కనుక మనం ఫాలో అవుతుంటే ఆటోమేటిక్గా ఒక కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, మీకు ప్లాన్ చెప్పడం రాకపోయినా, మీకు ఇవన్నీ చదవటం రాకపోయినా, కంప్యూటర్ రాకపోయినా, స్మార్ట్ ఫోన్ వాడటం రాకపోయినా, ఒక కామన్ మ్యాన్ కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని కోటీశ్వరుడు అవటానికి అవకాశం ఉంది. సో అలానే ఫోర్త్ ఇన్కమ్ ప్రమోషన్స్ అండి. ఏదైతే ప్రీవియస్ స్లైడ్లో మనం చెప్పుకున్నటువంటి 7 మాస్టర్షిప్ లెవెల్స్ ఉన్నాయో ఒక్కొక్క మాస్టర్షిప్కి ఒక్కొక్క రకమైనటువంటి రివార్డ్స్ ఇక్కడ మనకి రావటం జరుగుతూ ఉంది. సేల్స్ మాస్టర్ అయితే ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి, అట్లనే ఎంఓఎం సెట్ ఒకటి ఫ్రీగా వస్తూ ఉన్నాయి. వీటి కాస్ట్ చూస్తే 27,400 రూపాయలు ఉంటుందండి. ఇప్పటి వరకు నా టీం నుంచి నా డౌన్లైన్స్ 14 మంది పైనే సేల్స్ మాస్టర్స్ అవ్వడం జరిగింది. నేనే 11 సార్లు సేల్స్ మాస్టర్ అయి ఉన్నా. సో అలానే డైమండ్ మాస్టర్ అయితే వీటితో పాటు అంటే ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి 27,400 రూపాయల ప్రొడక్ట్స్తో పాటు అడిషనల్గా ఒక ల్యాప్టాప్ కొనుక్కోమని 40,000 రూపాయల క్యాష్ కూడా కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాంతో మీరు ల్యాప్టాప్ లేదా ట్యాబ్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఏదైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఆల్రెడీ అవి ఉంటే ఇంకేమన్నా పర్పస్గా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు. సో ప్రజెంట్ మన టీంలో ఇద్దరు సేల్స్ డైమండ్ మాస్టర్స్ ఉన్నారు. ఒకటి నేను, ఇంకొకటి కేశవ్ కుమార్ గారు. సో థర్డ్ వన్ శరణ్ రోజ్ మాస్టర్ అండి. శరణ్ రోజ్ మాస్టర్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి ఫారెన్ ట్రిప్ వస్తుంది. దాని కాస్ట్ ఎంత అంటే 1,00,000 రూపాయలు ఉంటుంది. 3 నైట్స్ అండ్ 4 డేస్. అలానే 1,20,000 1,20,000 రూపాయలు క్యాష్ కూడా మనకి ఇక్కడ రివార్డ్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ స్టార్ మాస్టర్. స్టార్ మాస్టర్ అయితే నలుగురికి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. 3 నైట్స్ అండ్ 4 డేస్. ఆల్మోస్ట్ కాస్ట్ చూస్తే 2 ల్యాక్స్ వర్తున్నటువంటి ట్రిప్ అని చెప్పేసి చెప్పొచ్చు. అలానే 6 లక్షల రూపాయల క్యాష్ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో రాయల్ మాస్టర్ అండి. ఇక్కడ 4 మెంబర్స్కి 10 నైట్స్ అండ్ 11 డేస్ ఫారెన్ ట్రిప్ ఉంటుంది. దాని కాస్ట్ చూస్తే అప్రాక్సిమేట్లీ 10 ల్యాక్స్ రూపీస్ ఉంటుంది. సో అట్లనే కార్ రెంటల్ నెలకి 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 1,20,000 రూపాయలు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలానే క్యాష్ రూపంలో చూస్తే వన్ టైం క్యాష్ 30 లక్షల రూపాయల క్యాష్ మనకి ఇక్కడ రివార్డ్గా వస్తూ ఉంది. సో ఇటువంటి పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే ఒక జాబ్ ఏదన్నా మంచి గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో 25 to 30 ఇయర్స్ వర్క్ చేస్తే అటువంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత తీసుకునేటువంటి అమౌంట్ ఈ విధంగా 30 ల్యాక్స్ ఆర్ అటు ఇటు ఉండొచ్చు. బట్ ఇక్కడ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 3 to 4 ఇయర్స్లోనే ఇటువంటి ఇన్కమ్స్కి ఎలిజిబుల్ అవటానికి
అవకాశం ఉంది. సో వీటన్నిటిని కూడా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ క్రౌన్ మాస్టర్ అండి. క్రౌన్ మాస్టర్ అయితే 1,80,00,000 రూపాయల క్యాష్ ఇస్తున్నారు రివార్డ్గా. అంటే మనం ఇక్కడ కోటీశ్వరులు అయిపోవచ్చు. సో అట్లా మనం కోటీశ్వరులు అయ్యే విధంగా క్యాష్ ఇస్తా ఉన్నారు. ఇష్టం చేయబోతున్నాం. సో 40 లక్షల కారు ఒకటి ఫ్రీగా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లానే నలుగురికి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి ఇక్కడ. 10 నైట్స్ అండ్ 11 డేస్. దీని కాస్ట్ కూడా 10 లక్షల రూపాయలు ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కూడా ఒక 3 లక్షల రూపాయలు మనకి కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఈ లెవెల్ కూడా మనం ఒక 4 to 5 yearsలో అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే మనకి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోలేదు అనుకుంటే పక్క కంట్రీలో కూడా వెళ్ళేసి మనం బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్ అండి. అటామీ బిజినెస్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల. సో వీలైతే దీన్ని ఈ స్లైడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒక కలర్ ప్రింటో లేదా ఫోటో ఫ్రేమో కట్టించుకొని ప్రతిరోజు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చూడగలిగితే దీన్ని అంటే ఇది మీరు గోల్గా పెట్టుకుంటే డెఫినెట్గా మీరు అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే ఏమొస్తుందనంటే ఫస్ట్ థింగ్ 6 కోట్ల రూపాయల క్యాష్ వస్తూ ఉంది. సో మన కలలో కూడా ఊహించలేనంత క్యాష్ ఇక్కడ మనకి రివార్డ్గా రావడం జరుగుతూ ఉంది. అలానే ఒక 50 లక్షల కారు కూడా మనకి ఇక్కడ రివార్డ్గా ఇస్తూ ఉన్నారండి. సో 50 లక్షలు పెడితే ఎటువంటి కారు వస్తుంది? ఒకసారి మీరు గూగుల్ అయినా సెర్చ్ చేయండి. 50 lakhs వర్తున్నటువంటి కార్సు అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. బిఎండబ్ల్యూ, మెర్సిడీస్, వోల్వో, జాగ్వార్ ఇటువంటి ప్రీమియం బ్రాండ్స్ లగ్జరీ కార్స్ మనం తీసుకోవడానికి కంపెనీ మనకి అవకాశం కల్పిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఫ్యామిలీలో నలుగురికి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 10 నైట్స్ అండ్ 11 డేస్. 10 lakhs వర్తున్నటువంటి స్టార్ క్రూజ్ లాంటి ఎక్స్క్లూజివ్ ఫారిన్ ట్రిప్ అనేది తీసుకోవచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 6 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. అలానే ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు, పిఏ శాలరీ కోసం 50,000 రూపాయలు, డ్రైవర్ శాలరీ కోసం 50,000 రూపాయలు. ఇలా దాదాపు 7 కోట్లకు పైగా వర్తున్నటువంటి రివార్డ్స్ని కంపెనీ మనకి అందించడం జరుగుతూ ఉంది. సో దీన్ని కనుక మనం టార్గెట్గా పెట్టుకొని వర్కౌట్ చేయగలిగితే ఒక 5 to 7 yearsలో మనకున్నటువంటి పాపులేషన్కి ప్రతి ఒక్కరు కూడా ఇంపీరియల్ మాస్టర్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా సొంతం చేసుకోవచ్చు. సో ఈ పొజిషన్ ఎవరైనా అచీవ్ అయ్యారా అంటే కంపెనీ 2009లో స్టార్ట్ అయింది. 2017లోనే పార్క్ జియాంగ్సో మేడం గారు అచీవ్ చేయడం జరిగింది. తనకి ఈ విధంగా 6 కోట్ల రూపాయల క్యాష్ అక్కడ రివార్డ్గా ఇచ్చున్నారండి. ఈ విధంగా బండిల్ ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ అయి ఉన్నారు. వీళ్ళంతా కూడా కొరియా నుంచే ఉన్నారు. ఈ ఇయర్ మనకి అమెరికా నుంచి, మలేషియా నుంచి, అట్లనే చైనా నుంచి కూడా ఇంపీరియల్ మాస్టర్స్ రాబోతా ఉన్నారు. సో ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ 6% పీవీని అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇండియాలో ప్రజెంట్ 75 వరకు ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయండి యాక్టివ్గా. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ని లేదా మీ అప్లైన్ లీడర్ యొక్క ఎడ్యుకేషన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారో ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి కూడా డెలివరీ పెట్టచ్చు. మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి పీవీలో 6% పీవీ అనేది సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది ఎంత ఉంటుంది అంటే ఎగ్జాంపుల్కి 1 లక్ష పీవీ ఎవరన్నా మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఆర్డర్ చేశారు అని అంటే ఆల్మోస్ట్ 350 రూపాయలు దానికి మెయింటెనెన్స్ కోసం రావటం జరుగుతూ ఉంది. సో అది బేస్డ్ ఆన్ కరెన్సీ అండి. 350 ఆర్ 360 అప్ టు 370 వరకు కూడా రావచ్చు. ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉందండి. ఎవరన్నా రావడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినా కానీ. సో మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా రిజిస్టర్ అయ్యేది ఉంటే మన హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీకు కావాల్సినటువంటి సపోర్టు అక్కడి నుంచి తీసుకోవచ్చు.
సో ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వటం ఎట్లాగా? ఇన్కమ్స్ బాగానే ఉన్నాయి, 5 రకాల ఇన్కమ్స్ వస్తున్నాయి, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ నేను సక్సెస్ అవ్వాలంటే ఎలాగా అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాటి ద్వారా మీకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ని ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్, యూజ్ అండ్ షేర్. సో అయితే ఇది స్టెప్ బై స్టెప్ ఎట్లా చెప్తా ఉన్నారంటే, ఇందాక నేను చెప్పినట్లుగా ఇంపీరియల్ మాస్టర్ అనేటువంటి ఆ స్లైడ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ, ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని ప్రతిరోజు చూడమని చెప్పడం జరుగుతూ ఉంది. సో అలా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ మీరు ఒక గోల్డ్ చేయించుకోవాలనుకుంటున్నారా, లేదా ఒక లగ్జరీ కార్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా, లేదా ఒక ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నారా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కావాలనుకుంటున్నారా? సో అట్లా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వాటికి ఒక డేట్ పెట్టుకోవాలి. సో ఎప్పుడు ఏది చేయాలి? లైక్ ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఒక గోల్డ్ చేయించుకోవాలి అనుకుంటే ఎప్పటికి చేయించుకోవాలి? మీ బర్త్డే వరకు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేదా మీ పిల్లల బర్త్డేకి చేయించాలనుకుంటున్నారా? ఫలానా దీపావళి అప్పుడు చాలా మంది గోల్డ్ కొంటా ఉంటారు, నెక్స్ట్ దీపావళి వరకు మీరు కొనాలనుకుంటున్నారా? సో ఇట్లా ఒక డేట్ అనేది దానికి పెట్టుకోవాలి. ఎప్పుడైతే దానికి ఒక డెడ్ లైన్ పెడతామో అదేమవుతుంది, గోల్ అవుతుంది. సో ఆ విధంగా మీకున్నటువంటి డ్రీమ్స్ గోల్స్ ఇక్కడ రాసుకొని వాటిని గోల్స్గా సెట్ చేసుకోవాలి. దీనికి కావాలి అనుకుంటే మీ పైన ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ని సపోర్ట్ తీసుకొని, మీ అప్లైన్ కావచ్చు లేదా ఎవరినన్నా ఒక మెంటర్ని చూస్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తోటి మనం ఆ డ్రీమ్స్ లిస్టు, విజన్ బోర్డ్ అనేది సెట్ చేసుకుంటే మనం ఇక్కడ గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అయితే వాటిని అచీవ్ చేయడానికి మనం ఏం కావాలంటే ఇక్కడ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ మనం లిస్ట్ రాసుకోవాలి. సో ఆల్మోస్ట్ మినిమం ఒక 200 నేమ్స్ లిస్ట్ కనుక రాసుకుంటే మనం ఇక్కడ 2 లైన్స్లో కూడా టీంని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లిస్టు మీరు మీ కాంటాక్ట్ లిస్ట్లో నుంచి తీసుకోవచ్చండి. మీ మొబైల్లో సేవ్ అయినటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ నెంబర్స్ని లిస్ట్ రాసుకొని వాళ్ళకి 1 బై 1 ఎవరిని కూడా ప్రీజడ్జ్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. వీళ్ళకి ఇది అవసరం లేదు అనేటువంటిది ఎవరిని కూడా మనం అనుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు రేపు యానివర్సరీకి రాగలిగితే మీరు చూడొచ్చు, ఈ బిజినెస్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇండియాలో బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అందుకని మీరు ఎవరిని కూడా ప్రీజడ్జి చేయకుండా మినిమం 200 నేమ్స్ లిస్ట్ అనేది ఇమీడియట్గా రాసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ లిస్ట్ రాయగలుగుతారో మీకు ఈరోజు ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఎలా బిజినెస్ చేయాలి అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. మీ దగ్గర డ్రీమ్స్ లిస్ట్ లేదు అని అంటే ఎందుకు చేయాలి అనేటువంటి క్లారిటీ ఉండదు. మీ దగ్గర నేమ్స్ లిస్ట్ లేదు అని అంటే ఎవరితోటి మాట్లాడాలి, ఏం ప్రోడక్ట్ ఇవ్వాలి అనేటువంటి క్లారిటీ ఉండదు. సో ఇవి రెండు ఎవరైతే పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారో, సో దీనికి కావాలనుకుంటే మీరు ఎలా చేసుకోవాలి అనే దానికి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, లేదా మన యూట్యూబ్లో కూడా ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టున్నాం. డైరెక్ట్గా మీరు ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చైనా కూర్చోవచ్చు, లేదా మాకు కాల్ చేసి అయినా మాట్లాడవచ్చు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ సక్సెస్కి. థర్డ్ వన్ వచ్చేసి మనం ఇక్కడ మనం ప్రోడక్ట్ వాడుకోవడం అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్గా ప్రతి నెల కూడా ఒక 5 to 10 ప్రొడక్ట్స్ అన్న మినిమం మనం కొనుక్కొని వాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రోడక్ట్ని వాడగలుగుతామో ఆటోమేటిక్గా దాని ద్వారా మనకు కొన్ని బెనిఫిట్స్ రావడం జరుగుతూ ఉంది. సో వాటిని మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకొని ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. సో సెల్ఫ్ యూజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే మనకంటూ కొంతమంది కస్టమర్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఈ కస్టమర్స్కి ప్రోడక్ట్ అనేది ఎంఆర్పి రేటుకి మాత్రమే ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనం ప్రోడక్ట్ కొనుక్కోవటానికి కావాల్సినటువంటి అమౌంట్ వాళ్ళ నుంచి మనం రిటైల్ ప్రాఫిట్గా తీసుకోవచ్చు. సో అట్లా ఒక 10 to 15 మెంబర్స్ని ప్రతి ఒక్కరూ కూడా కస్టమర్స్గా క్రియేట్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ వాడేవాళ్ళు మీకు 50 మంది ఉన్నా కానీ రోజు ఒకరికో ఇద్దరికో మీరు ప్రోడక్ట్ ఇస్తూ ఉండొచ్చు. ప్రతిరోజు కూడా మీ తరఫున
పీవీ అనేది పర్సనల్ పీవీ పెరుగుతూ ఉంటుంది. మీ పర్సనల్ పీవీ అయిపోతే మీ గ్రూప్లో పర్చేజ్ చేసి కూడా ఇవ్వచ్చు. సో దాని ద్వారా మనకి రిటైల్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇన్కమ్ను కూడా మనం ఇక్కడి నుంచి సంపాదించుకోవచ్చు. సో అట్లా అంటే ఎవరైతే కెరీర్గా బిల్డ్ చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అండి. మీరు ఎవరికైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చారు అని అంటే డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ మళ్ళీ కావాలని అడగడం జరుగుతూ ఉంటుంది. అటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అలానే మనకంటూ ఒక సొంత టీంని తయారు చేసుకోవాలి. ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదండి. అప్లైన్ చేస్తారులే, లేకపోతే డౌన్లైన్ చేస్తారులే అని చెప్పేసి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు రిపీటెడ్గా, అటువంటి వాళ్ళతోటి ఒక టీంని డెవలప్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ మీకంటూ ఒక 10 మెంబర్సు, రైట్ సైడ్ ఒక 10 మెంబర్సు, ఒకరి కింద ఒకరిని కనుక మీరు టీం చేసుకుంటే వాళ్ళల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటి సేమ్ స్టెప్స్ కనుక మీరు డూప్లికేట్ చేయించగలిగితే వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళ డ్రీమ్స్ లిస్ట్ ఏంటనేది రాయించాలి. వాళ్ళతోటి నేమ్స్ లిస్టు రాయించాలి. వాళ్ళ చేత ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టించాలి. ప్రొడక్ట్స్ యూజ్ చేయించాలి. సో వాళ్ళ లిస్ట్లో ఉన్న వాళ్ళతోటి వాళ్ళు మీరు కలిసి వర్క్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఒక టీం తయారవుతుంది. సో ఆ విధంగా డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ బిజినెస్ యొక్క సక్సెస్ ఫార్ములా. సో ఇక్కడ మనం రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అయితే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందో కొత్తగా వచ్చిన వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎవరినన్నా కలిసినప్పుడు క్లియర్గా బిజినెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ప్లాన్ అంతా అర్థం చేసుకోవడానికి, ప్రొడక్ట్ ఏంటనేది తెలుసుకోవడానికి, అవి ఎలా వాడాలి, ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎవ్రీథింగ్ నాలెడ్జ్ అనేది మనం మీటింగ్స్లో నుంచి తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఎడ్యుకేట్ అవుతామో ఆటోమేటిక్గా మనం ఇంకొకరికి హెల్ప్ చేయగలుగుతాం. మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే మన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. సో దీనికేమి మీకేం క్వాలిఫికేషన్ అవసరం లేదు. మార్నింగ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ రెగ్యులర్గా వచ్చినా కానీ చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. సో అట్లా మీరు మీ టీంని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు కూడా నేర్చుకోవడం కోసం హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ని 10 మెంబర్స్ నన్న స్పాన్సర్ చేసే విధంగా కలిసి వర్క్ చేయాలి. సో ఈ స్టెప్స్ చేసాము అని అంటే మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాం. సో దీనికి ఒక స్ట్రాటజీ కూడా నేను డెవలప్ చేయడం జరిగిందండి. సో ఈ ప్లాన్ను ఉపయోగించుకొని కరెక్ట్గా ప్రతి 15 రోజులకి మినిమం ఆర్డర్ పెట్టుకుంటూ వారానికి ఒకరిని స్పాన్సర్ చేసుకుంటూ వాళ్ళతోటి సేమ్ మీరు డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒక్క సంవత్సరంలో 50 లక్షలకు పైగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. 7 నెలల్లోనే నెలకి 5 లక్షలు సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. సో దీని గురించి డీటెయిల్గా కావాలనుకుంటే యూట్యూబ్లో దీని వీడియో సపరేట్గా ఉంది, మీరు చూడొచ్చండి. అలానే ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా అవసరమయ్యేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ టూత్ పేస్టు, టూత్ బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, హెయిర్ ఆయిల్, బాడీ క్లెన్జర్, ఇట్లా ఎన్నో ఎన్నో ప్రొడక్ట్స్ మనకి ప్రతిరోజు మనకి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటిల్లో మీ చాయిస్, మీరు ఏదైనా కొనుక్కోండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఒక పేస్ట్ సెట్, ఒక బ్రష్ సెట్, ఒక షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్ ఒకటి, బాడీ క్లెన్జర్ ఒకటి, 5 ప్రొడక్ట్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వీటిని 5593 రూపీస్కి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో వీటి ఎంఆర్పి చూసుకుంటే 6500 ఉంటుంది. మీకు ఎంత రిటైల్ ప్రాఫిట్ వస్తుందంటే 907 రూపీస్ రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. ఇవే ప్రొడక్ట్స్ మీరు ఒక 6 మెంబర్స్కి కనుక ఇవ్వగలిగారు అని అంటే ఈ ప్రొడక్ట్స్ మీరు నెక్స్ట్ టైం కొనుక్కోవడానికి కావాల్సినటువంటి అమౌంట్ రిటైల్ ప్రాఫిట్గా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో ఇక్కడి నుంచే మీరు సంపాదించుకోవచ్చు. ఇక్కడి నుంచే మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి ఇచ్చినటువంటి టేబుల్ అండి. ఇక్కడ 80కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా కొనుక్కోండి. బట్ మీరు ఎప్పుడైతే 4500 పైన పర్చేజ్ చేసుకుంటారో మీకు కొరియర్ కూడా ఫ్రీగా హోమ్ డెలివరీ రావడం జరుగుతూ ఉంది. సో 4500 లోపు ఉంటే మీరు ఏదైతే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడుతున్నారో వాటి వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తా ఉన్నారండి, ఓపెన్గా. ఇక్కడ ఆయన ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అని అంటే మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో దాన్నే కొనుక్కోండి. ఒకటి కావాలా అదే కొనుక్కోండి, అన్నీ కావాలా మీ ఇష్టం.
మీకు ఏదైతే అవసరం ఉందో ఆ ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి. మీరు ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత సాటిస్ఫై అయితే, అది కూడా 100% సాటిస్ఫై అయితేనే ఎవరికన్నా షేర్ చేసుకోండి. లేదు అని అంటే ఆ ప్రోడక్ట్ని మన రిటర్న్ పాలసీలో కంపెనీకి రిటర్న్ చేసేసి మీ అమౌంట్ మీరు రీఫండ్ తీసేసుకోవచ్చు. సో ఆ గ్యారంటీ ఇస్తున్నారు అని అంటే ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసి మనకి ఇస్తా ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. సో అటామీ అనేది 100 ఇయర్స్ ప్లాన్ అండి. 100 ఇయర్స్కి సరిపడా ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఫామ్ చేసి కంపెనీ డెవలప్ అవుతా ఉంది. బట్ ఎవరైతే దీన్ని ఫుల్ టైం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. ఆర్ పార్ట్ టైంగా అయినా సరే మీరు డెవలప్ చేసుకొని 2 సంవత్సరాల్లో 60 లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు. దానికి కేవలం ఒక 2500 రూపాయలతోటి మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇద్దరిని మనం రిఫర్ చేయాలి, వాళ్ళతోటి డూప్లికేట్ చేయాలి. అట్లా 3 తరాలకి ఇన్కమింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఇయర్ ఈ బిజినెస్లో ఇండియాలో సక్సెస్ అయినటువంటి లీడర్స్ తీసుకున్నటువంటి చెక్స్ అండి. హైయెస్ట్ అమౌంట్ 78,98,807, 79 లక్షలు ఫస్ట్ సంవత్సరంలోనే తీసుకున్నారు. అంటే ఒక్క సంవత్సరంలో వాళ్ళు ఆల్మోస్ట్ 80 లక్షలు సంపాదించుకోవడం జరిగింది బిజినెస్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత. అదే పర్సన్స్ సెకండ్ ఇయర్ చూస్తే 1,43,98,000 తీసుకున్నారు. అంటే 1,44,00,000 వరకు మళ్ళీ సెకండ్ ఇయర్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ తీసుకున్న దానికి ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ సెకండ్ ఇయర్లో తీసుకోవడం జరిగింది. సో అట్లానే నేను కూడా డైమండ్ మాస్టర్ అయి ఉన్నా అండి. అప్పుడు నాకు వచ్చినటువంటి రివార్డ్స్ అట్లానే లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ యానివర్సరీ స్టేజ్ మీద 20 లక్షల రూపాయల చెక్ కూడా నేను తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇన్కమ్ని అక్కడ కంపెనీ వచ్చిన వాళ్ళందరికీ కూడా చూపించడం జరిగింది. సో అట్లనే హైయెస్ట్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ 78 lakhs ప్లస్, సెకండ్ ఇయర్ 1,43,00,000, థర్డ్ ఇయర్ 2,39,00,000. మీరు టోటల్గా చూసుకుంటే 3 ఇయర్స్లోనే వాళ్ళకి ఇంచుమించు 5 కోట్ల మనీ అనేది అటామీ ద్వారా రావటం జరిగింది. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏంటి అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకోవటమే. వాళ్ళు కూడా అందరిలాగా మ్యాక్సిమం చేసింది 24 lakhs పీవీనే. వాళ్ళు కూడా స్పాన్సర్ చేసింది ఇద్దరిని. బట్ వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఫ్రీ లాంచింగ్లో ఐడియా వేసుకున్నారు. ప్రొడక్ట్ ఎప్పుడైతే లాంచ్ అయిందో లాంచ్ అయిన రోజే ఒకే రోజు 24 lakhs పీవీ అనేది కంప్లీట్ చేశారు. సో ఆ అంత కంపెనీని నమ్మారు, ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగారు కాబట్టి ఇంత అమౌంట్ రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, మీ లైఫ్ చేంజ్ అవ్వటానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అండి. దయచేసి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని నెగ్లెక్ట్ చేయొద్దు. పూర్తిగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, ఉపయోగించుకోండి. సో దీని గురించి నేర్చుకోవాలనుకుంటే ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ రావచ్చు. మీ నెట్వర్క్ని పెంచుకోవడానికి కూడా ఈ జూమ్ మీటింగ్ని ఉపయోగించుకోవచ్చు. సో అటామీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఏదో పేస్ట్లు ఉన్నాయి, బ్రష్లు ఉన్నాయి అనుకునే టైప్ కాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. మనం ఏదైతే ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ చేస్తున్నామో అలా కాకుండా అటామీలో ఆ ప్రోడక్ట్ ఉంది అని అంటే మీరు అటామీ షాపింగ్ మాల్లో పర్చేజ్ చేయండి. దాని ద్వారా మీ అమౌంట్ సేవ్ చేసుకోండి, ఎందుకంటే గ్యారంటీగా డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా వచ్చేటువంటి పీవీఎల్ని ఉపయోగించుకొని గ్లోబల్గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో అట్లా మీరు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని కోటీశ్వరులు కావచ్చండి. చేతిలో డబ్బులు లేకపోవడం అనేది పేదరికం కాదండి. మీ చేతిలో సరైనటువంటి పని లేకపోవడమే నిజమైనటువంటి పేదరికం. సో ఇదంతా కూడా జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే, మిమ్మల్ని మీరు నమ్మితే జరుగుతుంది. సో స్టార్ట్ చేయండి. రెగ్యులర్గా మీటింగ్స్ రావడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం పుట్టినప్పుడు సైకిల్ నేర్చుకోలేదు, సైకిల్ తొక్కడం రాదు. పుట్టినప్పుడు బైక్ డ్రైవ్ చేయటము రాదు, పుట్టినప్పుడు కారు నడపడము రాదు. కానీ మనం ఏజ్ పెరిగే కొంది మనకి ఏదైతే అవసరమో, సైకిల్ నేర్చుకోవాల్సిన టైంలో సైకిల్ నేర్చుకున్నాం, బైక్ నేర్చుకోవాల్సిన టైంలో బైక్ నేర్చుకున్నాం, కారు అవసరమైన టైంలో కారు కూడా నేర్చుకున్నాం. రేపు ఫ్యూచర్లో ఇక్కడ వచ్చేటువంటి కోట్లతోటి అవసరమైతే
హెలికాప్టర్లు, చార్టెడ్ ఫ్లైట్లు కూడా కొనుక్కోవచ్చు. అవి కూడా మనం నేర్చుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేస్తే ఏదైనా జరుగుతుంది. సో మిమ్మల్ని మీరు నమ్మండి. దయచేసి దీని గురించి తెలియని వాళ్ళతోటి డిస్కస్ చేయొద్దండి. మీకు దీని మీద ఏదైనా డౌట్ ఉంటే, ఈ బిజినెస్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ చేసుకుంటూ డెవలప్ అవుతున్నారో వాళ్ళతోటి కూర్చొని మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంతేగాని కొత్తగా వచ్చినటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళేసి కూర్చొని అది అట్లా ఇది ఇట్లా ఇది అవుతుందా అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే ఏదైనా చెప్తారు. సో టేక్ ఏ రైట్ డెసిషన్. మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఇదంతా విన్నది మీరు, డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. అంతేగాని ఇంటికి వెళ్ళి మా ఆవిడని అడుగుతా, మా పక్కింటోని అడుగుతా, మా ఫ్రెండ్ని అడుగుతా అంటే వాళ్ళకి అటామీ స్పెల్లింగ్ కూడా తెలియదు. సో మీరు విన్నారు, వాళ్ళు వింటే వాళ్ళని అడిగి డెసిషన్ తీసుకోండి. వాళ్ళు వినకపోతే వాళ్ళని పట్టుకొని ఎడ్యుకేషన్ సెంటర్కి వచ్చి కూర్చోండి. లేదా రేపు మీటింగ్ రండి, వెళ్దాం, అక్కడైనా ఓపెన్గా తెలుసుకోవచ్చు. సో మీరు కనుక రైట్ డెసిషన్ తీసుకొని అటామీ టీమ్ మాస్టర్స్తో కనుక మీరు చేతులు కలపగలిగితే మీ సక్సెస్ మా బాధ్యత అని చెప్పేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అటామియస్. థ్యాంక్ యూ ఆల్.